హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా బానుడి బగబగలతో ఉక్కపోతకు గురైన భాగ్యనగర వాసులను వరుణుడు వానతో ముంచెత్తాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బండ్లగూడ, జాగీర్, షాదర్ కోట్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్ పరిధిలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ఫోన్ లో అందిస్తారు. లహరి, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షం అయితే కురుస్తుంది. చూసుకోవచ్చు, చాలా ప్రాంతాల్లో అని చెప్పుకోవచ్చు. కూకట్పల్లి, హైటెక్ సిటీ, భరత్ నగర్, ఎర్రగడ్డ, మియాపూర్, కుత్బల్లాపూర్, నిజాంపేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బోరబండ, కొంపల్లి, గాజుల రామారావు, సూరారం, ఇలా చాలా ప్రాంతాల్లో కూడా గత కొద్దిసేపటి నుంచి కూడా ఇటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. చాలా ప్రాంతాలు అయితే ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదవుతుంది. సో భిన్నమైనటువంటి వాతావరణం కూడా మనం గ్రేటర్ వ్యాప్తంగా చూసుకోవచ్చు. సో ఇటు గ్రేటర్ నగరంతో పాటు చాలా జిల్లాల్లో కూడా గత కొద్దిసేపటి నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు గాలి దుమారం కూడా ఎక్కువగా వీస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈదురుగాలు అయితే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదవడంతో చాలా ప్రాంతాల్లో ఇటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పని నిమిత్తం బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు, వృత్తిపరంగా చాలా మంది బయటకు వెళ్ళినటువంటి ఆఫీస్ వాళ్ళు ఇంటికి వెళ్తున్నటువంటి తరుణంలో వర్షం పడడంతో చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో అయితే వర్షపాతం అయితే నమోదవుతుంది. మరికొన్ని గంటల్లో కూడా వర్షపాతం అనేది కొన్ని ప్రాంతాల్లో గ్రేటర్ నగరంలో కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే కొన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే చూసుకోవచ్చు వర్షపాతం నమోదవుతూనే ఉంది. ఇటు మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్ నగరంతో పాటు వికారాబాద్, మెదక్, మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట ఈ జిల్లాలో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే మెయిన్ గా మనకు సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా వర్షపాతం నమోదు అవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసుకోవచ్చు ఎండల తీవ్రతరంతో చాలా మంది ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సో దాంతో కాస్త ఊరట కల్పించే విధంగా వెదర్ అయితే కాస్త కూల్ గా కనిపిస్తుంది ఈవినింగ్ నుంచి కూడా. సో ఇప్పుడైతే వాతావరణం చాలా కూల్ గా కనిపించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు ప్రజలు. ఎందుకంటే వేడి, ఉక్కపోతతో సతమతం అవుతున్నటువంటి వడగాల్పుల ప్రభావం కూడా చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాలు అయితే బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఇటు నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడు కురిసినటువంటి ఈ వర్షపాతానికి, అంటే కాస్త కురిసినటువంటి వర్షపాతానికి కాస్త కూల్ వెదర్ అనేది కూడా మనకు ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ లహరి.